వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్టు శ్రీనాథ్ రెడ్డి. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు ఒకసారి చూస్తే, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, 3 జవాన్ల మృత్యువాత, 2కి గాయాలు, బైగండ్ అడవుల్లో కొనసాగుతున్న కూబింగ్, నక్సల్స్ నేత పాపారావు ఉన్నట్లు సందేహం. నక్సల్స్కు సంబంధించినటువంటి ఏరివేత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నక్సలైట్లలో చాలామంది కీలక నేతలు, జాతీయ స్థాయి కార్యదర్శులు సైతం, హిడ్మా లాంటి కీలకమైన నేతలు సైతం తూటాలకు ఒరిగిపోతూ ఉంటే మరికొంతమంది నేతలు లొంగిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కాల్పుల విరమణకు సంబంధించి అన్ని రకాలుగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ రెండు వైపులా కూడా ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దాంతో ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందితే 3 జవాన్లు కూడా మృతి చెందినటువంటి సంఘటన ఇది. దీనికి సంబంధించి కుమ్మేసిన వాన, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, వాకాడులో 28, సర్వేపల్లిలో 27.2 సెంటీమీటర్ల వర్షం, చెరువులకు గన్లు, కొట్టుకుపోయిన రహదారులు. నేడు చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు. ఏదైతే తిరుపతి, నెల్లూరులో నిన్న పడినటువంటి వర్షాలకు తోడు ఈరోజు అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్, అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి, రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక, పంటను వినియోగదారులకే అమ్మేలా చర్యలు, భూ రికార్డులు తారుమారు చేసిన జగన్, నచ్చని వాళ్ళ భూమి నిషేధిత జాబితాలో, సొంతదారుల హక్కులు నాడు పోగొట్టారు, అన్నీ సరిచేసుకున్నాం, సంజీవని తెస్తున్నాం, రైతన్న మీకోసంలో చంద్రబాబు వెల్లడి, తూర్పులోని నల్లజల్ల సభలో నులక మంచంపై కూర్చొని రైతులతో ముఖాముఖి. ఏదైతే రాజమహేంద్రవరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు ఉత్పత్తుల గ్లోబల్ బ్రాండింగ్గా ఉండాలని, అరకు కాఫీకి వచ్చిన విధంగా మిగతా బ్రాండింగ్ జరిగేలా చూస్తా అని చెప్తున్నటువంటి వార్తను మనం చూడొచ్చు. నేడు భారత్కు పుతిన్, రాత్రి 7 గంటలకు ఢిల్లీకి ప్రధాని ఇచ్చే విందుకు హాజరు, రేపు మోదీతో హైదరాబాద్ హౌస్లో సమావేశం, ఎన్ఎస్జి కమాండోలు, స్పైపర్లు, డ్రోన్లు, ఏఐతో 5 అంచెల భద్రత. 2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా ఆయన 2021లో వచ్చారు. ఆ తర్వాత రావడం ఇదే షెడ్యూల్. ఆయన 7 గంటలకు ఢిల్లీకి చేరుకొని 9 గంటలకు ప్రధానితో విందు కార్యక్రమంలో హాజరవుతారు. దీనికి 5 అంచెల భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో ఎన్ఎస్జి కమాండర్లు, స్వైపర్లు, డ్రోన్లు, ఏఐతో సంబంధించినటువంటి 5 అంచెల భద్రత. విశాఖకు మరొక గ్లోబల్ డేటా సెంటర్, ముందుకొచ్చినటువంటి ఐటీ సంస్థ కంట్రోల్ ఎస్ 350 మెగావాట్ల సెంటర్ స్థాపనకు ప్రతిపాదన, రెవెన్యూ అధికారులతో కలిసి భూమి పరిశీలన, విశాఖ వచ్చేందుకు మరో 2 కంపెనీల ఆసక్తి. ఏదైతే గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా కొంత పేరున్నటువంటి ఇండియాలో జాతీయ స్థాయిలో పేరున్నటువంటి సంస్థలు కూడా క్యూ కడుతున్నాయి. అందులో భాగంగానే మరొక 3 వచ్చేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తోంది. ఇక పంచాయతీల్లో పాలన పరుగు, మినీ కలెక్టరేట్లుగా డీడీఓ కార్యాలయాలు, పాలన బలోపేతం, సమన్వయంతో అభివృద్ధి, డీడీఓలకు కీలక బాధ్యతలు, అభివృద్ధి శాఖలన్నీ ఒకే గడుగు కిందకు. నేడు వర్చువల్గా ప్రారంభించనున్నటువంటి ఆ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది నిన్న మరొక కీలకం. అమరావతిలో చంద్రబాబు, లోకేష్తో భేటీ అయిన ఆదాని, చంద్రబాబుతో గౌతమ్ అదాని భేటీ, సమావేశంలో మంత్రి లోకేష్తో పాటు కరణ్ అదాని కూడా పాల్గొన్నటువంటిది. ఇది ఆంధ్రజ్యోతిలో. ఇక ఈనాడు విషయానికి వస్తే, దివ్యాంగులకు ఇంద్రధనస్సు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాయితీ రుణం పథకం పునరుద్ధరణ, బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే వాళ్లకు కేటాయించేలా చర్యలు, వినికిడి లోపం వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల. ఏదైతే విజయవాడలో నిర్వహించినటువంటి దివ్యాంగుల దినోత్సవం, మహిళా T20 ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ సభ్యులైనటువంటి దీపిక, కరుణకుమారిలను కూడా
ముఖ్యమంత్రి సన్మానించినటువంటి ఇది వార్త. దివ్యాంగులకు 7 వరాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో ఒకటి ఉచిత బస్సు కూడా ఉంది. అమరావతికి చట్టబద్ధత, రాష్ట్ర విభజన చట్టం 2014కు సవరణ, న్యాయశాఖ ఆమోదం, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని 5-2కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించింది. కేంద్ర మంత్రివర్గం తర్వాత పార్లమెంటులో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి డిక్లేర్ అయ్యే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ కూటమిలో అధికారం లేకొచ్చింది. జనసేన 22 సీట్లకు పోటీ చేసి అసెంబ్లీలో 22 గెలుచుకుంది. 2 పార్లమెంటుకు పోటీ చేస్తే 2 పార్లమెంటు గెలుచుకుంది. అయితే కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి జనసేన పార్టీ క్యాడర్ను పెంచుకోవడంలో, పార్టీ బలోపేతం చేయడంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదని చాలా రోజులుగా ఆ పార్టీ నుంచి కంప్లైంట్లు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఆ విధంగా భావిస్తూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పంచసూత్ర పేరుతో పంచాయతీ నుంచి లోక్సభ స్థానం వరకు 5 కమిటీ సభ్యులతో వేసి పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకోబోతా ఉన్నారు. అందులో 1 లేదా 2 వీర మహిళలకు కూడా అందులో స్థానం కల్పించేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా జనసేన పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. మద్యం లంచాల సొమ్ము మనీ లాండరింగ్ చేసింది పల్గోట సోదరులే. అప్పట్లో వారిని సంప్రదించిన ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు, పలుకుబడి గల వ్యక్తులు 100 కోట్ల రూడింగ్ చేయాలని ఆదేశం, ప్రతిగా 4% కమిషన్. అందులో 0.25 అనిల్ చోక్రాకు ముంబై వ్యాపారి రోకన్ రిమాండ్ రిపోర్టులో సిట్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి 1000 కోట్ల మద్యం కుంభకోణంలో వైకాపా ముఠా కొల్లగొట్టిన లంచాల సొమ్ములో 78 కోట్లు ముంబైకి చెందిన చాముండా బులియన్ యాజమాని జస్ రాజ్ పల్కోట అలియాస్ పూనంబాయికి అతని కుమారులకి చెందినట్లుగా కూడా రిమాండ్ రిపోర్టులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి. మృతుల్లో PLGA కంపెనీ 2 కమాండర్ వెల్లా, చాలా కీలకమైన నేత కూడా నిన్న మృతి చెందారు. ఇది కోలుకోలేని దెబ్బ, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. జీవో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టురట్టు. అవును, ఆదానియే. విశాఖకు గూగుల్ను తెచ్చాం, గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్ళు మభ్యపుచ్చి ప్రచారం. బాబు క్రెడిట్ చోరీకి జీవోలే సాక్ష్యం అంటూ ఏదైతే గూగుల్కు తెచ్చినటువంటి డేటా ఇది ఆదానికి సంబంధించిందే, ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తీసుకొచ్చారని సాక్షి చాలా రోజులుగా చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని పదే ప్రస్తావిస్తోంది. 358 కొట్టినా కూడా 2వ వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అంత భారీ స్కోర్ చేసి కూడా కోహ్లీతో పాటు రుతురాజ్ సెంచరీలు చేసినా కానీ ఇండియా ఓటమి పాలైనటువంటి వార్త. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ 11 గంటలకు ఇప్పుడు ఆల్రెడీ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్కు సంబంధించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. 12 మంది మావోయిస్టులు మృతి చెందితే 3 జవాన్లు కూడా మృతి చెందారు. ఆ మావోయిస్టులు 12 మందిలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. నివురు గప్పిన నిప్పు లాగానే కర్ణాటకం. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎదుట గలమెత్తిన డీకే శివకుమార్ వర్గం, పోటీగా సిద్ధరామయ్య మద్దతుదారుల నినాదాలు. ఏదైతే కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. వారిద్దరు నేతలు అల్పాహార విందులకు హాజరవుతున్నా కానీ ఆయా వర్గాల మధ్య ఉన్నటువంటి ఘర్షణపూరిత వాతావరణం కొనసాగుతోంది. ఇద్దరు మంకుపట్టు పట్టినట్లుగా కూడా ఈ వార్తా కథనాన్ని బట్టి అర్థమవుతోంది. 10th పరీక్షల్లో స్వల్ప మార్పులు, తక్కువ ఆదాయ వర్గ వాళ్ళకి ఫీజు మినహాయింపు, 7 పరీక్షా పేపర్లు 600 మార్కులు, జనరల్ సైన్స్లో మాత్రం 2 మార్కులు. ఇది సాక్షి. ఇక ఆంధ్రప్రభలో దివ్యాంగుల ఇంద్రధనస్సుపై 7 వరాలు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. రాష్ట్రంలో ఆదాని మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచన, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ. వెండి పరుగులు తీస్తోంది, కిలో 1.84 లక్షలు. మరొకసారి ఆల్ టైమ్ గరిష్టానికి కలిసొచ్చిన రూపీ బలహీనత. క్షీణిస్తున్న రూపాయి డాలర్తో మార్కం విలువ ఆల్ టైమ్ కష్టానికి పడిపోయింది. బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టులు 12 మంది మృతి, 3 జవాన్లు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కానీ ఇందులో 23 మంది జవాన్లు అన్నారు, కానీ 3 మాత్రమే జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తుంది.
పంటల మార్పు ద్వారా లాభాల నేర్పు, దీనిపైన రైతులకు క్లాసులు కూడా నిర్వహిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి. 6న విదేశీ పర్యటనకు మంత్రి లోకేష్. 9వ తారీఖు వరకు అమెరికాలో టూర్. 11, 12 తేదీల్లో కెనడాలో పర్యటన. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ విదేశీ పర్యటనలు. ఉప్పాడ సమస్యకు శాశ్వత పరిష్కారం, మృతుకారుల ఆదాయం పెంపు. తమిళనాడు, కేరళకు 60 మందితో ప్రత్యేక బృందం, అక్కడి పథకాలపై అధ్యయనం. ఉప్పాడ మృతుకారులతో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 రోజుల ప్రణాళికపై చర్యలు. మా ఆశలు కూల్చేశారంటూ 25 ఏళ్ల క్రితం కట్టిన ఇండ్లు శిథిలాలు అవుతుంటే భవానీపురం కంటెంట్ రోడ్లో ఫ్లాట్ల కూల్చివేత పైన ఒక ఆంధ్రజ్యోతిలో కథనం. ఈ 2వ విడత భూ సమీకరణ పైన అధికారులతో మంత్రి నారాయణ సమావేశానికి సంబంధించినటువంటి బూతు నేతలతో బూత్తోనే సమాధానం. ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. తదితర వార్తలతో కూడినటువంటి ఈరోజు ప్రధాన పత్రికల్లో వార్తల విశేషాలు చూస్తూనే ఉండండి KTV.